హాయ్ హలో నమస్తే గైస్, నేను మీ కుమారి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అన్నయ్య పెళ్ళి ఫోటోలు అన్నమాట. మా పెద్దనాన్నగారు అబ్బాయి పెళ్ళి ఫొటోస్ అన్నమాట. మేము మా పెద్దనాన్నగారి ఇంటికి వెళ్ళాము, మా అక్కాళ్ళు మేమును. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నయ్య పెళ్ళి ఫోటోలు చూసాము. చూసినప్పుడు మీకు కూడా చూపిద్దాము మా అన్నయ్య ఆల్బమ్ అని సరదాగా తీసాను గైస్ వీడియో. చూడండి మా అన్నయ్య పెళ్ళి ఫొటోస్, మా అన్నయ్య వదిన ఎలా జరిగింది మా అన్నయ్య పెళ్ళి అన్నది మీకు చూపిస్తాను. స్వీట్లు అన్నమాట అవి. మా పెద్దమ్మ పెద్దనాన్న, మా అమ్మ, మా అన్నయ్య, మా నాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన అన్నమాట. మా నాన్నకి అన్నయ్య అవుతారు, వాళ్ళ అబ్బాయి మా అన్నయ్య. ఇప్పుడు నిశ్చితార్థం ఫొటోస్ అన్నమాట. ఫస్ట్ నిశ్చితార్థం అలా జరిగిందనమాట. నెక్స్ట్ ఈ ఫోటో బాగుంది కదా, ఇదే ఉంటుంది ఇంకా కంటిన్యూగా. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు స్టిల్స్ తీస్తానంటే తీయించుకోలేదు, అందుకని చెప్పేసి అదే ఉంటుందన్నమాట ఎక్కువగానే. ఓకేనా, చాలా బాగుంటాయి ఫొటోస్, అందరినీ చూస్తారు మీరు. మా పెద్దనాన్న పెద్దమ్మేమో నిశ్చితార్థంకి ఏమేమి పెట్టాలో అవన్నీ పెడుతున్నారన్నమాట. చీర, వెండి గిన్నె అవన్నీ పెట్టారు. మా పెద్దమ్మ వాళ్ళ అన్నయ్య గారి కోడళ్ళు కొడుకు మా పెద్దమ్మ వాళ్ళ అన్నయ్య అన్నమాట. ఇక్కడేమో మా పెద్దమ్మ వాళ్ళ చెల్లెలు, మా పెద్దమ్మ తెలుసు కదా, గ్రీన్ శారీ, దేవక్కల అమ్మగారు అన్నమాట. మా అక్క వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అక్క మా పెద్దమ్మ. ఒకరొకరిని చూపిస్తూ ఉంటాను, ఓపిక్గా చూడండి గైస్. ఇది కొంచెం లెంతీ వీడియో, నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనా, చూడండి ఇవి ఉంటాను. నిశ్చితార్థం అన్నమాట. స్వీట్స్ ఇవన్నీ పెట్టుకెళ్తారు కదా, స్వీట్స్ పళ్ళు నిశ్చితార్థంకి అన్నీ. మా చిన్న అత్తయ్య, మా చిన్న మావయ్య అన్నమాట. మా ఇటు సైడ్ ఏమో మా చిన్నాన్న పిన్ని, బాబాయ్ పిన్ని, లాస్ట్ బాబాయ్ అన్నమాట. మా అత్తేమో మా దేవక్కల అన్నయ్య వదిన. వీళ్ళేమో మా పెద్దమ్మ గారు అన్నయ్య వదిన. ఓకేనా, చూడండి వీళ్ళిద్దరిని. బోర్ కొడితే స్కిప్ చేసేయండి గైస్. ఓకేనా, ఇంకా మా వదినాల చుట్టాలు వాళ్ళందరూ తెలియని వాళ్ళని చెప్పట్లేదు. ఓకేనా, చూడండి మా చిన్న అత్తయ్య, మా దేవక్కల మావయ్య గారి కోళ్ళు, మా దేవక్కల వదిన, మా అన్నయ్య వదిన. మా వదిన చుట్టాలు నాకు తెలియదు, చెప్పట్లేదు. మా దేవక్కల అన్నయ్య అక్కడ కూర్చున్నారు, దేవక్కల మావయ్య గారు అబ్బాయిలు, కూడా మావయ్య గారు అబ్బాయిలు అవుతారు. నన్ను దేవక్కల మావయ్య. అన్నయ్య ఫ్రెండ్స్ అన్నమాట. కింద ఇంకా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూర్చున్నారు. మా పెద్దమ్మేమో వదినకి చీర పెడుతుంది అన్నమాట, నిశ్చితార్థం శారీ అలాగా తీస్తున్నారు. ఇప్పుడేమో పందిరాట వేస్తున్నారు, పసుపు రాట అంటారు కదా, అది వేస్తున్నారు. మా దగ్గర అబ్బాయి పతీష్, ఎందుకంటే మా చిన్ని బాగా దండం పెట్టుకుంటూ మా పతీష్ పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే అన్నయ్యతో పాటు తోడు పెళ్ళి కొడుకు ఎవరు అనుకున్నారు, మా పతీష్ అన్నమాట. మా అత్తయ్య, మా మావయ్య గారు లేరు, తెలుసు కదా మీకు. ఓకేనా, మా దేవక్కల అమ్మగారు, నాన్నగారు
మా ఆ పెళ్ళి కొడుక్కి పిన్ని చిన్నాన్న అవుతారనమాట దేవక్క వాళ్ళ అమ్మగారు నాన్నగారు. ఇటు సైడ్ ఒక మామ ఉన్నారు కదా, ఆ అన్నయ్యకి అమ్మమ్మ, దేవక్కలకి అమ్మమ్మ, దేవక్కకి అన్నయ్యకి అమ్మమ్మ అనమాట. మా చిన్నమావయ్య చుట్టాలన్నమాట వీళ్ళందరూ. చూడండి మా చెల్లి వస్తుంది, మా సంధ్య. ఇది మా బాబాయ్ గారి అమ్మాయి, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లాడు. మా సంధ్య తెలుసు కదా మీకు, మా చెల్లి. పెద్దమ్మ మా మరిది గారు, మా తమ్ముడు, మా పిల్లలందరూ. మా తమ్ముడు చూడండి, మా బాబాయ్ గారు అబ్బాయి, దేవక్కల అన్నయ్య వదిన. మా దేవక్కల మావయ్య గారు అబ్బాయి అనమాట, వాళ్ళ వైఫ్, అన్నయ్య వాళ్ళిద్దరు అనమాట. ఇదే ఫోటో ఉంటుంది ఎక్కువ, స్టిల్స్ తీయించుకోలేదు కాబట్టి. ఇప్పుడు మా వదిన పెళ్ళికి కారులో తీసుకొస్తున్నారు. మా పెద్దమ్మ అలా ఆహ్వానిస్తున్నారనమాట, అందరూ కలిసి పెద్దలు పెళ్ళి కూతుర్ని. మా పెద్దమ్మ గారి ఇంటి దగ్గరే చేసుకున్నారు గైస్ పెళ్ళి, పెద్దనాన్న గారి ఇంటి దగ్గర. మా బాబాయ్ పిన్ని, మా పెద్దమ్మ వెనకాలకు వచ్చింది కదా. మా చెల్లి, మా శ్రీని గారు, సాయి, సంధ్య అని చెప్పింది కదా తనే. కాళ్ళగోళ్ళు తీసినప్పుడు అనమాట. మా పెద్దమ్మకి మావయ్య అనమాట ఆయన. ఇదిగోండి మా చిన్నత్తయ్య, మా పిన్నిని, పెద్దనాన్న, ఇంకో పిన్ని, ఇంకో పిన్ని మా బాబాయ్ గారు వైఫ్ అనమాట వాళ్ళు, పెద్ద బాబాయ్ గారు అబ్బాయి. మా అత్తయ్య, మా మావయ్య. వదిన మరదలు అనమాట, మా అక్క వాళ్ళ వదిన. కాళ్ళగోళ్ళు తీసేటప్పుడు మళ్ళీ మా అక్క, మా బావగారు చూడండి. ఇంకా మా ఆడపడుచు అన్నయ్య, దేవక్కల ఆడపడుచు, వాళ్ళ ఆడపడుచు, దేవక్కల అమ్మగారు పెద్దమ్మ, మా పెద్దమ్మ. దేవక్కల ఆడపడుచు కాడు, తోటికోళ్ళు అనమాట తను. మా దేవక్క కాళ్ళగోళ్ళు తీసేటప్పుడు చేస్తారు కదా, ఇదిగోండి పసుపు. అప్పుడు రోకళ్ళతో చేస్తారనమాట, ఆడపడుచులు చేస్తారు అలాగే. అప్పటికి నేను లేట్ అయింది గైస్. చిన్న మేనమామ అనమాట మా అన్నయ్యకి. ఇప్పుడేమో కాళ్ళగోళ్ళు తీస్తున్నారు. మా చెల్లి అలా పడతారు కదా ఆడపడుచులు, కాళ్ళగోళ్ళు అవి కటింగ్ చేస్తారు కాబట్టి మా చెల్లి ఆ దేవక్క హారతి ఇస్తున్నారు మా అన్నయ్యకి. అప్పటికి నేను రాలేదు, కాకపోతే నేను వచ్చేసి ఉంటే అప్పటికి నేను కూడా జాయిన్ అయ్యేదాన్ని గైస్. కానీ వచ్చిన డబ్బులు నాకు కూడా పనిచేసారు అందరూ. ఆడపడుచు డబ్బులు వస్తాయి కదా, హారతి డబ్బులు, హారతి పళ్ళెల డబ్బులు, అందరూ నాకు కొంచెం లేట్గా వచ్చినా కానీ నాకు కూడా ఇచ్చేసారు గైస్. ఇప్పుడు అలాగా ప్రతానం చేస్తారు. ఇప్పుడు పెళ్ళిపేటల మీద కూర్చొని పెళ్ళి జరుగుతుంది. కాలు కడుగుతున్నారు మా అన్నయ్యకి వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, మా వదిన, అమ్మ, నాన్న. చూడండి గైస్, మా అన్నయ్య వదిన కన్యాదానం చేస్తున్నారు అక్కడ. మా అన్నయ్య వదిన చేతులు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అనమాట, సుముహూర్తం అదే కదా. చూడండి వినాయకుడు సుముహూర్తం.
జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళి అయిపోయినట్టే. పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు అందరు అక్షింతలు వేస్తూ ఉంటారు కదా, అప్పుడే అన్నమాట ఈ ఫొటోస్. మా చిన్నత్తయ్య, చిన్న మావయ్య అందరూ, ఇంకా మా సంధ్య, అదే మా అన్నయ్య మేనమామ వాళ్ళ అబ్బాయిలు అందరూ వేసేస్తున్నారు. మా పెద్దనాన్న, మా పెద్దమ్మ కూడా అక్షింతలు వేసేస్తున్నారు. చూడండి. ఇప్పుడు మేము వస్తాం అక్షింతలు వేయడానికి. అప్పుడే వచ్చండి. తర్వాత మేము మా ఫ్యామిలీ అక్షింతలు వేస్తున్నాము. నన్ను చూడండి ఎంత అమ్మాయిందో మా అమ్మాయి. మా పెద్దమ్మ అప్పుడు బట్టలు పెడుతుంది అన్నమాట పెళ్ళి కూతురికి. బాగుందా గైస్? ఇప్పటికే మేము వస్తూ ఉంటాము. నా ఫొటోస్ చూడండి. ఓకేనా? ఇప్పుడు చుట్టూ తిరిగి ద్వారం కట్ చేస్తారు కదా, అదనమాట. సప్తపది ఏదో అంటారు కదా, 7 అడుగులు వేస్తారు కదా, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తాళి కట్టేసిన తర్వాత అవన్నీ ఫొటోస్ అన్నమాట. మళ్ళీ అక్షింతలు వేస్తారు కదా అందరూ పెద్దోళ్ళు అందరూ, అదనమాట జరిగింది. చీర మార్చుకుని వచ్చేసిన తర్వాత తాళి కడుతున్నారు. ఎందుకంటే కట్టిన ఫొటోస్ బాగున్నారు కదా జంట. ఇప్పటికీ 7 ఏళ్ళు అవుతుంది పెళ్ళి అవ్వి. ఇప్పుడు మేము వచ్చాము కాబట్టి, అప్పుడు కూడా చూసేవాళ్ళం వచ్చినప్పుడల్లా ఫొటోస్. కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, మన ఫ్రెండ్స్ అందరికీ చూపించుకోవచ్చు అని చెప్పేసి నేను ఫొటోస్ వీడియో తీసాను గైస్. నచ్చిందా మీకు? చూడండి. ఇప్పుడు హారతి ఇస్తున్నాం. మా చెల్లెళ్ళు, మా అక్క, నేను మేము నలుగురం కలిపి హారతి ఇస్తున్నాము అన్నయ్యకి, వదినకి. ఇప్పుడేమో బిందెలో ఉంగరాలు వేసి ఆడబడుసు వదిన గారు తీస్తారు కదా, అదనమాట. నేను మా వదిన ఆడామన్నమాట. చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంటుంది. చూడండి డెకరేషన్ అలా చేశారన్నమాట, లైటింగ్ బయట. నేను వదిన ఇద్దరు. నేను 2 సార్లు, మా వదిన ఒకసారి గెలిచింది అనమాట. అప్పుడు ఇప్పుడు అరుంధతి చుక్క చూపిస్తున్నాం అందరం కలిసి మా వదినికి. అన్నయ్య చూపిస్తుంటే మేము కూడా వెళ్ళామన్నమాట. పంతులు గారు చూపిస్తారు. చూడండి, నేను అన్నయ్య పక్కన నుంచున్నాను, మా చెల్లి, మేమందరం. బాగున్నాయా ఫొటోస్? నచ్చితే కామెంట్ చేయండి గైస్, ఎలా ఉన్నాయో ఏంటన్నది కామెంట్ పెట్టండి. ఓకేనా? ఎలా ఉందో మీకు నచ్చినాయా లేదా నాకు తెలుస్తుంది మీరు కామెంట్ పెట్టండి వల్ల. ఓకేనా గైస్? ఇప్పుడు రిసెప్షన్ అన్నమాట. రిసెప్షన్ ఫొటోస్ అన్నమాట. ఇంతలాగా ఫ్రెండ్స్, అన్నయ్య ఫ్రెండ్స్ వాళ్ళందరూ, మా వదిన చుట్టాలు, మా వదిన ఫ్రెండ్స్ అందరూ కలిపి అలా చూస్తున్నాం. ఇంకో అన్నయ్యకి అమ్మమ్మ, మా అన్నయ్యకి మేనమామ, అన్నయ్య వదిన అందరూ. మా అమ్మాయి చూడండి అన్నయ్య ఒళ్ళోనే కూర్చుంటుంది ఎక్కడ చూసినాని ఈ ఫొటోస్లోని. మా అమ్మాయి ఉంటుంది, చూపిస్తాను ఆగండి. మా ధనుష్ ఉంటాడు, మా సాయి ఉంటాడు, మా దగ్గర మా బాబాయ్ పిన్ని అన్నమాట. ఈ బాబాయ్ తర్వాత ఇంకొక బాబాయ్ ఉంటారన్నమాట. మా అన్నయ్య వదిన, మా వదిన రాత్రి మామని, ఇంకా అను అక్కడ నుంచి ఉంది, సాయి, అను. ఇప్పుడు చూడండి మేము అందరం ఫొటోస్ తీయించుకున్నాం. మా దేవి, మా చెల్లి, వీళ్ళు కూడా చెల్లెళ్ళే అవుతారు. ఇటు సైడ్ ఎల్లో డ్రెస్, పింక్ డ్రెస్ కూడా చెల్లెళ్ళే అవుతారు.
మా అమ్మాయి ధనుష్. ఇప్పుడు చూడండి మేమిద్దరం వచ్చాము. ఇప్పుడు లాస్ట్లో వచ్చాం గైస్. మా బావ ఎక్కడికి వెళ్ళిపోయి లాస్ట్లో వచ్చారు. అందరితో ఫ్రెండ్స్తో అందరితో తీయించేసుకొని ఆ తర్వాత నాతో తీయించుకున్నారు. ఇంకా మా అమ్మాయి ధనుష్ కూర్చున్నారు చూసారా అన్నయ్య దగ్గర. మా ఫోటోస్ నచ్చినాయా? నేను ధనుష్ కూడా ఫోటో తీసుకున్నాము. ఆ పక్కన ఉన్నది అన్నయ్య అనమాట. మేము అందరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాము. మా చెల్లి మేమందరం అలా తీసుకున్నాము. ఇప్పుడు మా పెద్ద అత్తయ్య అనమాట. మా మా నాన్నకి ఫస్ట్ పెద్ద అక్క ఆవిడ. ఇంకా మా చెల్లెళ్ళు మేము అలా ఫోటో తీసుకున్నాం అన్నయ్య వాళ్ళతోటి. మా చిన్న చెల్లి అనమాట, మా సంధ్య చెల్లి, నేను. ఇంకో చెల్లి ఉందా, చెల్లి రాలేదు గైస్ అప్పటికి. ఇప్పుడు అండి మా బావ అని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బావతో తీయించుకున్నారు అనమాట. మా మా చెల్లి సంధ్య, శ్రీని గారు, వాళ్ళ అబ్బాయి సాయి. ఇక్కడేమో వదినాలు చుట్టాలన్నమాట. ఇంకాను ఎక్కడైనా కానీ మధ్యలో కూర్చున్నది అందరి దగ్గర. మా చెల్లి చిన్న చెల్లి, మా అన్నయ్య చుట్టాలన్నమాట. మా పెద్దమ్మ చుట్టాలు, మా గోవింద బాబాయ్, మా పిన్ని, మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చారు. మా మధ్య గారు అనమాట. మా ఇంటి పక్కన ఉంటారనమాట వాళ్ళు. ఇదంతా మా బావ పెద్ద అత్తయ్య గారు అబ్బాయి అనమాట. ఇక్కడ సారీ షర్ట్ ఉంది కదా, టీ షర్ట్ ఆయన. ఎక్కడ చూసినా కామన్గా కూర్చుంది అలాగ అన్నయ్య వాళ్ళని అలాగా. నన్ను ధనుష్ సాయి అందరూ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఫొటోస్ తీయించుకున్నారనమాట. ఈయన డాక్టర్ గారు అనమాట. కాఫీ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా, డాక్టర్ గారు అనమాట. వీళ్ళందరూ మా పెద్దమ్మ గారు చుట్టాలన్నమాట. అయిపోయింది ఫొటోస్. చూడండి బాగుందా ఫొటోస్? ఫోటో ఆల్బమ్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకా ఇటు పక్క కొన్ని ఉన్నాయి. అయిపోతుంది ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి గైస్, మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను ఎన్ని మంచి మా అక్క మా బావగారు రిసెప్షన్లో వాళ్ళ పిల్లలు రాలేదన్నమాట. వాళ్ళిద్దరే దించుకున్నారు. సపోర్ట్ చేయండి గైస్ నన్ను కొంచెం. మా అన్నయ్యకి చిన్న మేనమామ, చిన్న మేనత్త అనమాట. మా అక్క మా బావగారిని అలా చూపిస్తున్నాను మీకు చూస్తారని. ఓకేనా గైస్? కొంచెం ఉన్నాయి, అయిపోయినాయిలేండి. టెన్షన్ పడకండి, పూర్తిగా మాత్రం చూడండి. మా పెద్దమ్మకి చుట్టాలు అవుతారనమాట వాళ్ళందరూ. మా వదినకి చుట్టాలు అందరూ అనమాట. మా వదిన ఫ్రెండ్స్ అనుకుంటారు, నాకు పూర్తిగా తెలియదు. ఇక్కడేమో వాళ్ళ ఫ్రెండ్స్తో అలా తీయించుకున్నాడు మా అన్న. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఉన్నారు. అంతే గైస్, అయిపోయింది. కొత్త బంగారు లోకంలోకి వచ్చేసారు మా అన్నయ్య వదిన. అంతే గైస్, సమాప్తం. ఓకేనా? బాయ్ గైస్. చాలా బాగుంది. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. నచ్చితే మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.